ఒకసారి ఇది చూడండి. ఈ నీళ్లలో మా నెత్తురు కలుపుతున్నాం. ఫ్యాక్టరీనే మొదలైతే మీరు తాగేది రంగు నీళ్లు కాదు, ఆ రక్తపు నీళ్లు. మా శంకరాన్ని విడిపించండి, మా భూముల్ని మాకిప్పించండి. మా కన్నీళ్లను కూల్ డ్రింక్ లాగా మే ఫ్యాక్టరీని ఆపించండి. ఇది మా చివరి కోరిక. కోత కోసి రైతుకు సహాయం చేసి కొడవలి పీక కోసి సహాయం చేస్తుంది. ఇది చిరంజీవి గారు నటించిన సినిమాలో ఒక సీన్. మీలో చాలా మందికి ఈ విషయం తెలుసు. అలా సినిమాలో జరిగినట్టే ఇప్పుడు నిజంగానే ఒక ఊర్లో జరుగుతుంది అంటే నమ్ముతారా? ఎస్, ఖచ్చితంగా నమ్మాలి. ఇది కరేడు గ్రామం, ఉలవపాడు మండలం, నెల్లూరు డిస్టిక్. అంటే మన ఒంగోలు పక్కనే ఉన్న కరేడు గ్రామంలో జరిగింది. సుమారు 10,000 మంది రైతులు పెద్ద ఎత్తునైతే ప్రొటెస్ట్ చేస్తున్నారు. NH16 హైవే రోడ్ మీద ఏమని ప్రొటెస్ట్ చేస్తున్నారు? మా గ్రామంలో 30 అడుగులో నీరుంటుంది, ప్రతి సంవత్సరం 2 పంటలు బాగా పండుతాయి, ఇంకా మామిడి పంటకైతే అసలు తిరిగే లేదు, అందుట్లో మా నేల చాలా సారవంతమైన నేల అని. అయితే ఈ సోలార్ ప్రాజెక్టు కోసమని 4,500 ఎకరాలు పుష్కలంగా పండే పంట భూమిని అయితే తీసుకుంటున్నారు. కానీ ఆ పేరుతో అక్కడ కొంతమంది దాన్ని రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. అసలు ఎందుకని ఆ పంటలు పండే ఆ భూములు? అక్కడున్న రైతులు, పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ కూడా గలమెత్తి అడుగుతున్నారు. ఈ చుట్టుపక్కల చాలానే ఉన్నాయి ఈ బంజరు భూములు, ఎందుకని ఈ సోలార్ ప్రాజెక్ట్ని అక్కడ పెట్టకూడదు? ఒకసారి మీరు ఆలోచించండి. అటు సినిమాలో కానీ ఇటు నిజ జీవితంలో కానీ ఎప్పుడు రైతే భూమి కోసం పోరాడాలి, ఎప్పుడు రైతే పోలీసుల చేత అరెస్ట్ కావాలి, ఎప్పుడు రైతే తాను తప్పు చేసినట్టు శిక్షించబడాలి. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? అక్కడ ఎటు చూసినా పేద రైతుల భూములు, గిరిజనుల భూములు, దళితుల భూములు. ఒక ప్రైవేట్ సౌర కంపెనీ కోసం అక్కడ ఉన్నవారు వాళ్ళ భూముల్ని, వాళ్ళ వ్యవసాయాన్ని ఎందుకు ఆపేసి వదిలేయాలి? దీనికోసం నిజంగానే ప్రభుత్వమే ముందుకొస్తుందంటారా? 8,500 ఎకరాల భూములు, అదే వాళ్ళ జీవితం, అదే వాళ్ళ ఊపిరి. ఆ పంట పండిస్తే తినేనోళ్ళు అనేకం, ఆఖరికి నువ్వు నేను కూడా. ప్రభుత్వానికి ఒక్క చిన్న మాట, ఆ భూములు రైతులవి. వారి యొక్క జీవితాలను డబ్బు కోసం ఎందరో నాశనం చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నేను ఏ ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టట్లేదు. ఒకసారి వాళ్ళకి ఏం కావాలో అడగండి. ఈ వీడియోని చూస్తున్నా మీకే చెప్తున్నా, ఈ వీడియోని షేర్ చేసి మీ వాయిస్ కూడా రైజ్ చేయండి గవర్నమెంట్కి వినపడేలా. జస్టిస్ ఫర్ కరేడు ఫార్మర్స్. నీరు, నేల, రైతు, ఇవే అక్కడ ఉన్నవారి ప్రాణాలు.